హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చిక్కుడుకాయ కర్రీ. గింజలున్న చిక్కుడుకాయలు దొరికినప్పుడు మాత్రం ఇవాళ నేను చూపించే చిక్కుడుకాయ టమాటో కర్రీని అస్సలు వదలకండి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వేడి వేడి అన్నంలో చిక్కుడుకాయ టమాటో కూరని కలుపుకొని తింటుంటే ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుంది. అబ్బా, మెత్తగా ఉడికిన ఈ చిక్కుడుకాయ గింజలు పంటి కింద తగులుతూ సూపర్ టేస్ట్ అనమాట. ఎప్పుడు తలుచుకున్న నోరు ఊరాల్సిందే. అలాంటి ఈ చిక్కుడుకాయ కర్రీని మీకు చూపించకుండా ఎలా చెప్పండి. అది నా ఫేవరెట్ కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి కలగలిపి కూర అనమాట. అన్నీ కలిపేసుకొని వండేసుకోవడమే, చాలా సింపుల్. బ్యాచిలర్స్ సహా చేసేసుకోవచ్చు. అంత సింపుల్ అండ్ ఈజీ కర్రీని ఎందుకు ఆలస్యం చేయాలి, చూపించేస్తాను. వచ్చేయండి. మంచిగా వాష్ చేసుకోవాలి. అటు ఇటు తీసేసి గింజలు తీసేసి మంచిగా ఇలా చేసి పెట్టేసుకున్నాను. వాష్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని దానిలోనే 1 ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. అండ్ పెద్ద టమాటోస్ ఒక 2 తీసి సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు, కారం, పసుపు వేసుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి, మీ కారం మీ టేస్ట్ బట్టి అనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మెయిన్గా ఈ కర్రీకి ఏంటంటే ఉప్పు, కారం, టమాటో, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది గుజ్జు కూర కదా. బాగా కలిపేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. మీ ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మనం చేసే పని ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకోవడమే అండి. మిగతాదంతా కర్రీ ఉడికిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే నాన్ వెజ్కి ధీటుగా ఉంటుందన్నమాట. ఇట్స్ మై ఫేవరెట్. మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వాటర్ బాగా పోసుకొని ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము కొంచెం సేపు, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా కూరని మర్చిపోండి. కొంతసేపటికి మంచిగా మధ్య మధ్యలో మాత్రం కలుపుకోండి, లేకపోతే మాడిపోతుందో. చక్కగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా వాటర్ ఏం కనిపించకూడదు మనకి. వాటర్ లేకుండా ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. చెప్పా కదా ఇందాక టేస్ట్ మీరు కూడా మిస్ అవ్వకూడదు. ఇట్స్ మై ఫేవరెట్ కర్రీ అని మీరు కూడా అనాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. మీ అందరికీ అండ్ మీ ఫ్యామిలీ కూడా తప్పకుండా నచ్చుతుంది. నా ఫేవరెట్ కర్రీ మీ ఫేవరెట్ కర్రీ ఖచ్చితంగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.